క్రైమ్ కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భారీ బైక్ ర్యాలీ చేసి అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన్మదిన వేడుకలకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ఛార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. పాలేరు ప్రజల పెద్ద కొడుకుగా ఉండి వారి కష్టాలను తీరుస్తున్నారని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, మాజీ మార్కెట్ చైర్మన్ శేఖమూరి రమేష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కోడాలి గోవిందరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. పాలేరు నియోజకవర్గ ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు, ముఖ్యంగా నేలకొండపల్లి మండల ప్రజలు, ప్రతి ఒక్క కుటుంబం ఇలా మా ఇంట్లో మా పెద్దన్న పుట్టినరోజు పండుగ చేసుకుందని చెప్పి ఒక సంతోషమైన వాతావరణంలో, ఇంత వానున్న వాతావరణం సహకరించకపోయినా ప్రతి ఒక్కళ్ళు మా అన్న, మా కుటుంబ సభ్యులు అని చెప్పి వానుగా నడుచుకుంటూ వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి సీనన్న ఫస్ట్ లోనే చెప్పి యూనిట్లు ఫ్రీ అన్ని విధాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన పెద్దన్న పాత్ర పోషిస్తూ మన పాలేరు నియోజకవర్గాన్ని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక పెద్ద కొడుకు పాత్ర పోషిస్తున్నటువంటి ఘనత. నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు 1 సంవత్సరం